రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది దీర్ఘకాలిక ఆటో ఇమ్యునేషన్ వ్యాధి. సాధారణంగా మన శరీర రోగనిరోధక వ్యవస్థలు మనల్ని రక్షించాల్సింది పోయి తప్పుదారిన పట్టిన మన శరీరంలోని జాయింట్లపై దాడి చేస్తుంది. ఫలితంగా జాయింట్లో వాపు, నొప్పి, గట్టితనం ఏర్పడుతుంది. ముఖ్యంగా చేతివేళ్లు, కాలువేళ్లు, మోకాళ్ళు, మణికట్టు, భుజాలు వంటి జాయింట్లు ఎక్కువగా ప్రభావితమవుతాయి. ఈ వ్యాధి సాధారణంగా ఉదయం లేచినప్పుడు ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. జాయింట్లు గట్టిగా మారడం, కదలికల్లో ఇబ్బంది, కొన్నిసార్లు తీవ్రమైన నొప్పి కూడా కనిపిస్తుంది. సరైన చికిత్స తీసుకోకపోతే కాలక్రమేణా జాయింట్లు డ్యామేజ్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. శీతాకాలంలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ బాధితులకు శ్రీకాకుళం ఆయుష్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి జగదీష్ రుమటాయిడ్ ఆర్థరైటిస్తో బాధపడుతున్న పేషెంట్ల కోసం శీతాకాలంలో తీసుకోవాల్సిన ముఖ్య సూచనలు చేశారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న వాళ్ళు, కీళ్ళ నొప్పులతో బాధపడుతున్న వాళ్ళు వీలైనంత వరకు గోరువెచ్చటి వేడి నీళ్ళలో స్నానం చేస్తే ఉపశమనం ఉంటుంది. అలానే మనకు అందుబాటులో నువ్వుల నూనె దొరుకుతుందండి. నువ్వుల నూనె చక్కగా వేళ్ళకి, కాళ్ళ భాగానికి, జాయింట్స్ ప్లేసెస్‌లో చక్కగా నువ్వుల నూనె అప్లై చేసుకొని ఓ హాఫ్ అన్ అవర్‌తో స్నానం చేస్తే కూడాను ఈ యొక్క జాయింట్ పెయిన్స్ నుండి ఉపశమనం పొందడానికి ఆస్కారం ఉంటుంది. అలానే ఈ ఓల్డ్ ఏజ్ పీపుల్స్‌లో మలబద్ధకం అనేది ఒక ప్రధానమైన సమస్య. వింటర్‌లో ఎక్కువ మంది చాలామంది ఓల్డ్ ఏజ్ పీపుల్ మలబద్ధకం కంప్లెయింట్ చేస్తుంటారు. వారు వీలైనంత వరకు మార్నింగ్ లేచిన వెంటనే గోరువెచ్చటి నీళ్లు వాటర్‌ని ఒక గ్లాస్ వాటర్ త్రాగి కాసేపు ఇంట్లోనే వీరు ఒక 5 నిమిషాలు నడిచినట్లయితే ఆ బౌల్ మూవ్‌మెంట్ పెరిగి యొక్క మలబద్ధకాన్ని వారు అవాయిడ్ చేసుకోవచ్చు. అలానే పీచు పదార్థం కలిగినటువంటి యొక్క తోటకూర, ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువగా ప్రిఫర్ చేసినట్లయితే కొంతవరకు మలబద్ధకం నుండి వారు ఉపశమనం పొందడానికి ఆస్కారం ఉంటుందండి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ పూర్తిగా నయమైన వ్యాధి కాకపోయినా సరైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వైద్యుల సూచనలు పాటించడం ద్వారా నొప్పిని నియంత్రించుకోవచ్చు. ముఖ్యంగా శీతాకాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం, ఆయిల్ మసాజ్, గోరువెచ్చని నీళ్లు, ఆరోగ్యకరమైన ఆహారం పాటిస్తే మంచి ఉపశమనం లభిస్తుంది.